పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40 వర్సెస్ 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. చెప్పండి నాతో ఈ మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా ఈ దినాన మనం బాగుపరుచునగాక. పిల్లరా గమనించండి, ఈ దినం అవుట్లైన్ మాత్రమే మీకు అందిస్తున్నాను. ఎలాగనగా మాధ్యమాల ద్వారా ఇది వెళుతుంది కాబట్టి క్లుప్తమైన ఈ యొక్క వర్తమానం మన ఆసక్తితో విని ఆచరించవలసిందిగా కోరుచున్నాను. లోకాన్ని సర్వ సృష్టిని దేవుడు 6 రోజులు చేసి 7వ రోజు ఆయన స్తుతి దినముగా ప్రకటించాడు. విశ్రాంతి దినం అంటే ఆయన దేవుని కొరకు అర్పించబడిన దినం. విశ్రాంతి దినం అన్నది కరెక్ట్గా సూటబుల్ వాడు కాదనుకుంటా, కానీ దేవుని కొరకు ఏర్పరచబడిన దినం. 6 రోజులు మన కోసం ఆయన పనిచేశాడు. ఒకరోజు ఆయన తన కోసం తను ఉన్నాడు. అలానే మనకు అదే క్రమంలో ఇచ్చాడు. నేను ఈ మాసంలో ఈ యొక్క వాక్యం మీద మీకు ధ్యానం చెప్తున్నాను. 6 రోజుల సృష్టి మన కొరకు ఎలా చేశాడో 6 రోజులు ఆయన పనిని, మనకు అప్పగించబడిన పనిని 6 రోజులు చేసి 7వ రోజు ఆయనకు స్తుతికరముగా మనం జీవించాలి. ఆయన సృష్టి అంతా మన కోసమే, ఆయనదంతా మన కోసమే. ఆఖరికి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన గుణలక్షణాలను మనల్ని సృజించాడు. ఇది కోల్పోయినప్పుడు మరలా ఆయనే కుమారుడుగా, తండ్రే కుమారుడుగా, ఆయనకు మారుగా మనకు మాదిరిగా వచ్చి మనము కోల్పోయిన స్థితిని ఇచ్చాడు. మళ్ళా నిలవబెట్టాడు. అక్కడ మళ్ళా నన్ను ఆరాధించడం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 7వ దినము ఆయన దినమైనప్పుడు ఆ 7వ దినము యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత మొదటిగా వచ్చింది. ఇట్ ఈస్ సర్క్యులర్ సిస్టమ్. ఆఖరి దినం ఆయనదైతే ఆ దినమును నువ్వు వ్యర్థపరిచావు కాబట్టి ఆ దినమున యేసు ప్రభువారుగా కుమారుడుగా ఆయన పునరుద్ధాన దినమును నువ్వు ఆయనకి స్తుతి దినముగా నువ్వు చేస్తున్నావు. అయితే ఎలా చేస్తావు? స్తుతి చెల్లించాల్సింది, ఆయన ఆరాధించవలసింది, ఆయన పూజించవలసినది, ఆయన్ని గణపరచవలసింది ఆత్మతోనూ సత్యముతోనూ చేయాలి. ఇది నిజమై ఉండాలి. ఏదో వాళ్ళు వెళ్తున్నారు ఆరాధనకి, వీళ్ళు వెళ్తున్నారు నేను వెళ్తానంటే ప్రభు ఒప్పుకోడు. ఆయన ఆరాధించువారు దేవునితో నువ్వు నింపబడాలి. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నువ్వు ఆయన ఆరాధించాలి. ఇది నిజమై ఉండాలి. కానీ వాళ్ళను పోలి వీళ్ళను పోలి, లేకపోతే వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకత వేరు, దేవుడు నీకు ఇచ్చిన శక్తి వేరు, యేసునాథుడు నీకు ఇచ్చిన ఆ ఉద్దేశములు వేరు. ఇవన్నీ ఆయన సంకల్పం, ఆయన దృష్టిలో, ఆయన మనసులో నీ కొరకు ఏర్పరిచిన మార్గం. యు ఆర్ డిఫరెంట్. నువ్వు ప్రత్యేకపరచబడిన వారే. కోట్ల మందిని ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. జనసంఖ్య లెక్కించలేని జనసంఖ్య అంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసాం స్పష్టంగా. లెక్కించలేని జనము ఆయన వెంట ఉన్నది, ఆయన కొరకున్నది. వారి ప్రత్యేకత వేరు, ఎవరి లక్షణం వారిదే. దేవుని దయా సంకల్పము ఎవరిది వారికే ఇచ్చాడు. కనుకనే ఇది నీకు ఇచ్చినది, నీకు కలిగిన ఉద్దేశం, దేవుని దృష్టిలో నీవు ఉండవలసిన స్థితి నీకే ఉంది. దీన్ని సత్యం అంటారు. దీనిని సత్యం. దీనిని నెరవేర్చడానికి ఒక ఆదివారపు దినము. ఎక్కడ నెరవేర్చాలి? దీనికోసం మొదట నెరవేర్చాలంటే మనం ఎదురు చూడాలంట. వెయిట్ అపాన్. అందుకని ఇక్కడ అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. పాతది కాదండి,
క్రొత్తదనం. పాత దాంట్లో ఒక కష్టం ఉంది, ఒక నష్టం ఉంది, ఒక ఇరుకుపడ్డావు, ఇబ్బంది పడ్డావు, లేకపోతే నీకై నువ్వు దారి తప్పటం వల్ల, నీకై నీవు సొంత పనులు చేయటం వల్ల ఏదో ఒక అపాయం ఉన్నది. అది ఆహారపరమైనది కావచ్చు, ఆరోగ్యపరమైనది కావచ్చు, ఆర్థికపరమైనది కావచ్చు, లేదు నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన నేరానికి శిక్ష. అది ఇంట్లో కావచ్చు, ఒంట్లో కావచ్చు, జైల్లో కావచ్చు, ఎక్కడైనా ఒక శిక్ష ఉంది. కానీ ఈ శిక్ష నుంచి తప్పించబడటానికి నువ్వు ఆయన ఆరాధించాలి. వచ్చావు, పాపము వల్ల వచ్చు జీతము మరణం. మరణం అంటే చచ్చిన స్థితిలో ఉన్నాం, ఎటువంటి తోచని స్థితిలో ఉన్నాం, కదలలేని స్థితిలో ఉన్నాం, కనికరము లేని స్థితిలో ఉన్నాం, దయా చూపలేని స్థితిలో ఉన్నాం. కానీ ఆ దయామయుడు, కనికర సంపన్నుడు నీకు దయదలిచి 6 రోజులు నిన్ను విమోచించాడు. 7వ రోజు ఆయన దగ్గరికి వచ్చాడు. మళ్ళా ఆయన ఆరాధించడానికి వచ్చావు, ఆయనతో కలిసి నువ్వు జీవించడానికి వచ్చావు. చూడండి దేవుని బిడ్డలారా, దీంట్లో నీ ఉద్దేశపూర్వకముగా ఆయన దగ్గరికి రావాలంట. నీ ఆలోచన అంతా ఏముండాలంటే, నా దేవుడు నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలంటే లగెత్తాలండి. ఎలా ఉండాలి? రెండవ దాంతో పోలిక లేదు. రెండవ స్థితి కొరకు కాదు, నూతనము. పాత స్థితి నుంచి, పాత వాటిలో ఉన్న ఈ దౌర్భాగ్యపు స్థితుల నుంచి దేవుడు నూతనత, మునిపెన్నడూ ఎరగని దాన్ని ఇస్తున్నాడు. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనతో 5వ అధ్యాయం 10వ వచనం 17వ వచనం స్పష్టంగా అంటాడు, ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన. కొత్తదే, పాత కాదు. అది పాతదాన్ని ఎప్పుడు నువ్వు చూడాలి, పాతదాన్ని నీకు ఎప్పుడు ఇవ్వడు. అందుకనే తండ్రిగా ఆయనకు నువ్వు అవిధేయత చూపినప్పుడు కుమారుడిగా వచ్చి తండ్రి చొప్పని కనికరమును చూపాడు. కానీ తండ్రి ఇవ్వని క్షమాపణ, నువ్వు కోల్పోయిన స్థితి కంటే ఆయన కిరీటము పెట్టి నిన్ను హెచ్చించాడు, కానీ నిన్ను తక్కువ చూడనే. అందుకని అంటాడు, కరుణా కిరీటం, దయా కిరీటం. కరుణను, దయను ఆయన కిరీటము. వాక్యం స్పష్టం. నువ్వు ఆయన ఆరాధిస్తున్నావంటే పాతదంతా పోయింది, నూతనత్వముతో. అందుకనే ఆయన ఆరాధించు వారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో ఇది ఎంతవరకు నీలో నిజమున్నది, ఇది ఎంతవరకు నీలో సత్యమున్నదో పరిశీలన చేసుకో. ఎందుకంటే నీకు అన్ని పాతవి గుర్తొస్తుంటాయి, పాత వాటి వల్ల వచ్చే జీతము, మరణము గుర్తొస్తుంటుంది. కానీ ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడో వాడు నూతన. క్రీస్తు యేసు ఎక్కడున్నాడంటే ఆయన నివాస స్థలమే మందిరము. ఆయన నివాస స్థలమే మందిరము. అపోస్తుల కార్యం 20:22 స్పష్టంగా చెప్తాడు, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, దేవుని నివాసము మీ మధ్యకు వచ్చి ఉన్నది. మన మధ్యకు వచ్చింది ఆయన నివాసం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఆదివారం ఇంటికాడ చేసి, కరోనా కాలంలో చేసాం, బయటికి రావడానికి వీల్లేదు. కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడో ప్రార్థన జరుగుతుందని గ్రౌండ్లోకో కమ్యూనిటీ హాల్లోకి పోతే అది మందిరం కాదు, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన పరిశుద్ధ స్థలము, ఆయన నివాస స్థలం. మొదటి నివాసము నీ శరీరం అయితే ఎలా పడితే అలా ఉంటే దేవుడు నీలో నివసించడం. నువ్వు పరిశుద్ధపరచుకుంటే రేపు యెహోవా మీతో మాట్లాడనై ఉన్నాడు, మిమ్మల్ని దర్శించడం. మిమ్మల్ని మీరు రేపు జరిగేదానికి ఈరోజు నేను శుద్ధి చేసుకో. ప్రియులారా, ఎదురు చూడటం అంటే అది ముందు చూపు. ఏంటంటే దేవుని కొరకు నువ్వు సిద్ధపాటు. ఆరాధన ఆదివారం ఇప్పుడు అప్పటికప్పుడు తొందరపడి టైం అయిపోతుందని లెక్కెత్తాల్సిన పని లేదు. ముందు రోజు నువ్వు సిద్ధం ఉండాలి, అన్నిట్లో ఉండాలి. ఏ పాట పాడాలి, ఏ ప్రార్థన చేయాలి, ఏ సాక్ష్యం చెప్పాలి, ఏ గుట్టలు వేసుకోవాలి, ఎంత కానుక దేవుని కొరకు తీసి పెట్టాలి, ఉండాలి ముందే. ఏ విధమైన నడవడి నా కాలం అక్కడ ఉండాలి, ముందే ఉండాలి. ఒక నిశ్చయిత లేకుండా, సిద్ధపాటు లేకుండా ఎదురు చూసేవాడు ఎవరు లేరు. అనగా సిద్ధపాటు కలిగి ఉండాలి. యెహోవా కొరకు ఆరాధనకు ముందే వచ్చి ఆరాధన ఎప్పుడు ప్రారంభమవుతుందని వేచి చూడాలి. అదే ఇక్కడ అంటాడు, ఈ విధంగా ఉన్నవారు నూతన బలమును పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందుకుంటారు. ఇది అందరికీ సాధ్యం కాదండి. 84వ కీర్తనకి రండి. ఇది అందరికీ సాధ్యం కాదు. 84వ కీర్తన చూడండి.
84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. పలకండి మాట. యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణమా, హృదయము, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏంటండి? నీ హృదయము, నీ శరీరము ఆనందముతో కేకలు వేయాలంటే దేవుని మందిరాన్ని దర్శించాలని నువ్వు ఆశపడాలంట. ఉదయం 10 గంటల ఆరాధన పోదాంలే, 10 గంటలకు పని కావట్లేదు, 6 గంటలకు పోదాంలే, మధ్యాహ్నం 2 గంటలకు 3 ఆరాధనకు పోదాంలే, 1 ఆరాధన 6 గంటలకు ఎవడు పోతాడులే అనుకోకూడదు. అర్థమైందా? నేను చేస్తుంటాను 5 నుంచి 6 గంటల ఆరాధన సమయంలో చాలా కొద్ది మంది వస్తారు, కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళు. తర్వాత ఈ 7 నుంచి 9 దాకా ఉన్న ఈ ఆరాధనలో, ఈ లైవ్ ఆరాధనలో ఇంకొద్దిగా సంఖ్య పెరిగింది, కానీ ఈ 10 గంటలకు జరిగే ఆరాధన చూడండి జనాలతో నిండిపోతాం. కానీ నేను గమనిస్తున్నాను, మళ్ళా 5 గంటలకున్న ఆరాధనలో వాళ్ళకున్న ఆశీర్వాదము, మనశ్శాంతి, నెమ్మది ఈ 7 గంటల వాళ్ళకి లేదు. 7 గంటల వాళ్ళకు ఉన్నది 10 గంటల వాళ్ళకి లేదు. ఎందుకు లేదు? వారికి ఆశ లేదు, ఆసక్తి లేదు. దేని మీద ఉంది? కాస్త నిద్రపోదాంలే, లేచి ఇంట్లో పని చేసుకుందాంలే, ఒళ్ళు చక్క పెట్టుకుందాంలే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయమును, నీ శరీరమును ఎక్కడ ఉన్నారంట? ఆనందంగా సిద్ధపడాలి. అందుకని అంటాడు నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అంటే ఎందుకంటే దేవుని మీద ఆత్రుతతో నిన్ను నీవు మైమర్చిపోయి పడిపోయే స్థితి అంట. అర్థమైందా? ఇది దీవెన. చూడండి, మళ్ళీ వెనక్కి రండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి రండి. 30వ వచనం చదవండి మీరే, లేకపోతే 29 చదవండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు. ఎక్కడ సొమ్మసిల్లారు? లోకంలోనా? లోకంలో పాప పనులకు లగెత్తి లేకపోతే ఆశపడి ఉన్నదంతా వ్యర్థం చేసుకున్నావా? లేకపోతే ఉన్న జబ్బుల కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టావా? లేదు, నీ ఆశను నెరవేర్చుకోవటానికి, గోడలు దూకటానికి, సందుల్లో దూరటానికి ఇష్టానుసారమైన అక్రమ మార్గములు అలసిపోయావా? సొమ్మసిల్లిపోయి నా దేవుడు ఉన్నాడు అంటున్నావా? ఉంటాడా నీతో? కాదండి. ఇక్కడ అన్నది ఇది. సొమ్మసిల్లిపోవటానికి కారణం ఏమిటంటే, యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది దేనికోసం? తీరిక వాక్యం సగం అయిన తర్వాత వచ్చి అబ్బా ఈరోజు దేవుడు భలే ఆనందపరిచాడంటే, లేదు, ఇది నువ్వు చేసుకున్నావు. దీంట్లో సత్యము లేదు. ఏం లేదు దీంట్లో? సత్యము లేదు. దేవుడు నాతో మాట్లాడండి. ఎట్లా మాట్లాడతాడు? అక్రమమైన వ్యక్తితో క్రమముగా నీ ప్రాణము సొమ్మసిల్లిపోయే విధంగా దేవుని కోసం ఉండు. అలసిపో, స్తుతించి ఆరాధించి అలసిపో. నువ్వు పడిపోయిన స్థితిలో కూడా లేపుతాడు ఆయన. అది ఆరాధన. నా ప్రాణము సొమ్మసిల్లి పడిపోదు. అందుకని అంటాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. వెతకి వేసారితి. ఎక్కడ ఎతికావు? లోకమంతా ఎతికి తుదకు చేరితి బావి చెంతకు. ఏ చెంతకు? బావి కాదు, బావి దగ్గర ఉన్న యేసు చెంతకు చేరాడు. పెద్ద ఆయన రాసింది ఆ మాట. అందుకు బావి దగ్గర ఎవరున్నారు? నువ్వు తిరిగి తప్పికి తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వస్తావు. ఈ జలాలు నిత్యజీవ జలాలు కాదు, నేను ఇచ్చు జలాలు. ఈయన జీవాధిపతి.
అందుకని పాట పాడుకుంటాం కదా, జీవాధిపతి యేసు జీవంబు నిడునేసు. ఆయన ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? జీవాధిపతిని ఆరాధించుటకు సత్యములో నువ్వు లోకములో కాదు సొమ్మసిల్లాల్సింది. ఆయన కొరకు సొమ్మసిల్లాలి. ఆయన కొరకు సొమ్మసిల్లాలి అంతే. ఆయన కొరకు నువ్వు సొమ్మసిల్లాలి. మళ్ళా చదువుతున్నా చూడండి, యెహోవా మందిరమును చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును. సొమ్మసిల్లిన వారికి ఎలా వస్తుంది? వస్తుంది అంతే, దేవుడు ఇస్తాడు. జాగ్రత్త. 4వ వచనం చూడండి, 84వ కీర్తన 4వ వచనము. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. ఇదే దేవుని మందిరంలో నేను ఉండాలి, దేవుని నివాసములో నేను పాలి భాగస్థుడనై ఉండాలి. అది యేసయ్య బిడ్డని కిరీటం, యేసుతో ఉన్న కిరీటం. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించరు. నీ బలమనందు మనుష్యుల ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి. వారు నానాటికి బలాభినందుతో ప్రయాణం చేయదు, వారిలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిగా. ఎక్కడ? పరలోకంలో కనిపిస్తాడు, బలముతో కనిపిస్తాడు, బలహీనులు కాదు. ఎలా కనిపిస్తారు? ఎలా కనిపిస్తారు? ఎలా కనిపిస్తారు? రండి, నెహెమ్యా గ్రంథం ది బుక్ ఆఫ్ నాహూం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం చదువుతున్నా. 10వ వచనం చివరి భాగం చదువుతున్నా. మన ప్రభువుకు ప్రతిష్ఠితమైన ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన. ఈరోజు ఏ రోజు అంట? ఏ రోజు? దేవునికి ప్రతిష్ఠిత దినం, ఆదివారం ఆరాధన. దీంట్లో నువ్వు ఆత్మతోను సత్యముతోను మందిరంలో ఆరాధించాలి. మందిరానికి పోయిన వారిని వారి జీవితాంతము క్షేమాభివృద్ధితో ఆయన ఏం చేశాడు? వారి జీవితాంతమే కాదు, తరువాత సీయోనులు ఆయన. ఎందుకు? ఇది ప్రభువునకు ఏ దినం అండి? ఏ దినం? ఏ దినం? ఏ దినం? ఏ దినం? పరిశుద్ధ దినం, దేవునికి ప్రతిష్ఠిత దినం. చెప్పండి మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. దుఃఖం ఉండదు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి ఇది ఏ రోజు? ప్రభు దినము. ప్రభు మందిరములో గడిపితే నీకు దేవుడు దుఃఖము రానియడు, బలమును అభివృద్ధి చేస్తాడు. రెండవది దుఃఖమును రానియడు. ఎందుకంటే నువ్వు ఆలయానికి వెళ్ళినప్పుడు దుఃఖముఖిగా ఉండకూడదని ఆయన ఉద్దేశం. అర్థమైందండి? సంతోషం లోకం ఇచ్చినట్లు కాదు, దేవుడు ఇచ్చినట్లు. అందుకనే ఇక్కడ అంటాడు ఆయన 122వ కీర్తనలో దావీదు అంటాడు, కీర్తనల గ్రంథము 122వ అధ్యాయంలో దావీదు గారు అంటారు, చూడండి, గమనించండి. అక్కడ యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, మందిరాన్ని కట్టాలని ఆశపడ్డవాడే ఎప్పుడు మందిరంలో ఉండడండి. చాలామందికి ధన్యత, దేవాలయాలు, గుడులు అంటే దేవుని నివాస స్థలముగా ఆయా ప్రాంతాల్లో ఉండాలని ఉన్న మందిరాలకు వెళ్ళాలి, మంచిది ఆశ. వెళ్ళలేనోడు విమర్శిస్తుంటాడు. అంటే ఈ ఊర్లో నేను ఎక్కువసేపు దేవుడు మందిరంలో కూర్చోలేను, ఇంకా ఊరు వెళ్ళినా దేవుని మందిరంలో కూర్చోము ఎక్కువ రోజంతా. నేను ఒక రోజంతా, ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే. ఇక్కడ కూర్చున్నా కానీ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. నీకు కూడా ఎవరు కనిపిస్తారంటే అక్కడ ఉన్న పెద్దలో, అక్కడ ఉన్న పాపాత్ములైన పాస్టర్లో, లేకపోతే విశ్వాసుల్లో పరిశుద్ధులైన పాపులైన కొంతమంది ఉంటారు. వీళ్ళు పాపులే. ఎవరితో పాపం చేస్తారంటే పాస్టర్లతోనే, తోటి విశ్వాసులతో మాదిరిగా ఉన్న వారితోనే పాపం చేస్తుంటారు. వీళ్ళు దొంగతనం చేస్తారు. ఎక్కడైనా దేవుని డబ్బులే, దేవుని మందిరంలో డబ్బులే దొంగతనం చేస్తుంటారు. వీళ్ళు అతిక్రమిస్తుంటారు. ఎక్కడ దేవుని మందిరంలోనే, లోకంలో కదా. లోకంలో అందరితో మంచిగానే ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే పరిశుద్ధ పాపులు అంటారు. లోకం ఇచ్చిన టైటిల్ ఇది, ప్రభు కాదు. ప్రభు దగ్గర ఏ పాపం ఉండదు. వీళ్ళు దేవుని మందిరంలో అక్రమముగా ప్రవేశించేవాళ్ళు, పరిశుద్ధ పాపం. జాగ్రత్తగా వినండి, దీని గురించి చెప్తాను. ఇటువంటి పాపం మంద కూడా ఉంది. ఈ పాపం మందనే దేవుడు ప్రత్యేకంగా పెట్టాడు. వీళ్ళతో చేరొద్దు అన్నాడు. గోధుమల మధ్య ఉన్నాయి గురుగులు.
రూల్ ఉంటాయి. మోసపోతారు చాలామంది, మోసపోతారు. వీళ్ళు మంచి విశ్వాసులు, మంచి కాపరులు. కానీ నువ్వు మందిరానికి ఎప్పుడైతే పోవాలని ఆశపడతావో ఇటువంటి పాపము నుంచి, ఇటువంటి శాపము నుంచి తప్పిస్తాడు. ఒకే బావి కాదు, ఒకే బావిలో పడ్డ కప్పలు అంటారు చాలా. అందుకని బావి బయట కూర్చున్నాడు యేసయ్య. సమరయశ్రీ ఆడక రాక తప్పదు, యేసయ్యతో మాట్లాడక చిన్న కాలువలో వేలాది జీవులు అంటాడు. ఒక వ్యక్తి చిన్న కాలువలో యేసయ్య దగ్గర చేరాలి. యేసయ్యతో నువ్వు ఉండాలంటే మందిర సహవాసం కావాలి. మందిరంలో మేలుంది కాబట్టి నువ్వు ఆనందించగలవు. మందిరంలో సమృద్ధి ఉంది కాబట్టి నువ్వు బలము పొందగలవు. మందిరాన్ని వదులుకుంటే చాలామంది గుంపులు పడి వెళ్తుంటారు, ఫేవరిజం పోతారు. మాస్టర్ ఫేవరిజం పెట్టుకోబోకండి, ముఖేష్ ఎప్పటికైనా పడిపోతాడు. ఏ భాష అయినా కొంతవరకే సేవకుడు కాదు చూడాల్సింది, సేవను చూడాలి. సేవకుడు మొదటి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువును చూపించాలి. యేసు ప్రభు అనుకున్న కదా. విశ్వాసులను బట్టి చాలామంది పాస్టర్లు పాడైపోతారు. అందుకనే విశ్వాసంతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుతాడు దేవుడు. చాలామంది విశ్వాసులు అనుకుంటారు, పాస్టర్ గారు మాకు అందుబాటులో లేడు. ఎందుకు ఉండాలి అసలు నీకు అందుబాటులో? ఎందుకు రావాలి ఇంటికి? బైబిల్ చెప్పింది ఉండమని చెప్పలా. యేసయ్య మాట చెప్పలా, నీ ఇంటికి రమ్మని. పిలవందే సేవకుడు ఇంటికి రాకూడదు, పిలవందే సేవకుడిని ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఎవరన్నా సస్తే తప్ప, ఎవరికన్నా అనారోగ్యం ఉంటే తప్ప, కొట్టుకొని తలకల పోసుకుంటుంటే తప్ప వచ్చి కౌన్సిలింగ్ చేయడానికి వీలు లేదు. అది కూడా వార్నింగే. ఎందుకు వచ్చిందో చెప్పాలి. నువ్వు యెహోవా దృష్టికి సరిగా లేవు, యేసయ్య మార్గంలో నువ్వు చెప్పడానికి రావాలి. అంతేగాని అయ్యా ఈ పాపాలన్నీ క్షమించి మళ్ళీ రోగం నుంచి తప్పించాయి అంటే మళ్ళీ పోయి రోగంలో చేస్తాడు. ఈ రోగ పాప క్షమాపణ నువ్వు అడుక్కోవాలి. చేసింది నువ్వే కదా, చేసింది నువ్వు కాబట్టి నువ్వే అడగాలి. వాక్యం స్పష్టం. అందుకని ఇక్కడ జనులు ఈ దావీదు మందిరం కట్టియాలని ఆశ ఉంది. ఈ మందిరం కట్టియాలని ఆశని దేవుడు ఒప్పుకోకపోయినా ఆ మందిరం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇట్టి మందిరంలోనికి ప్రజలు వెళదామంటే ఆయనకి ఎంతో సంతోషం. ఎంత సంతోషం చూడండి. అక్కడ యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. ఎక్కడ ఉండాలండి నీ పాదాలు? ఎక్కడ ఉండాలి? గుమ్మాన్ని దాటాలి, మందిరంలోకి రావాలి. మందిరంలోకి వచ్చి నువ్వు మేలు, మందిరంలోకి వస్తే నీకు ఆనందం, లేకపోతే లేదు. ఎక్కడో ఉండి వింటాలే, టీవీలో వస్తుందిలే, సెల్ ఫోన్లో వస్తుందిలే, వినిపిస్తుందిలే అనుకుంటే ఏమొచ్చిందంటే ఆ గాలి తగిలినట్టే అట్టాని గాలి నీ మీదకు పోయినట్టే ఉంటుంది. కానీ ఆనందం, నీకు ఆనందం ఉంటుంది, నీకు శక్తి ఉంటుంది, నీకు బలం ఉంటుంది. ఆయన దగ్గరికి రావాలి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. గుమ్మములో ప్రవేశించాలి. ఎప్పుడు? ఆఖరిలోనా ముందా? ఆఖరిలో వచ్చేవాడికి సచ్చేటప్పుడే దీవెనలు ఉంటాయి. ముందుగా వచ్చేవాడికి ముందుగా వాక్యం స్పష్టం. అందుకని అంటాడు, చదువుకొని ఇంటికి వెళ్ళి 22వ ప్రజలు మధ్యను దేవుని స్తుతించాలి, ప్రజలతో కలిసి ఆలయంలోకి వెళ్ళాలని దేవుని యొక్క ఆశ. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. ఆమేన్. అంటే యెరూషలేము అంటే ఇక్కడ దేవాలయం, దేవుని పట్టణమే కాదు, దేవాలయంలో నెమ్మది ఇస్తాడు దేవుడు. మన దేవుడైన యెహోవా మందిర నిమిత్తము నీకు మేలు చేయ, నా కాడున్నా లేకపోయినా నీకు మందిరముగా నేను మేలుస్తానని చెప్పిన దేవుడు. ఆయన మందిరం, ఆయన సొత్తైన ప్రజగా, ఆయన కుమారుడుగా, కుమార్తెడుగా నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. దేన్ని బట్టి? మందిరాన్ని బట్టి. నీ దేహము మొదట, ఈ ఆలయం ఈ దేహంతో దేవుణ్ణి స్తుతించడం సత్యమైన. ఇలా చాలాసార్లు వెనకబడిపోతాం. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నాకేమొచ్చింది? సంతోషం. చాలామంది రావాలని ఆశపడతారు కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు. నీకెందుకు ఇచ్చాడంటే నిన్ను దీవించడానికి ఇచ్చాడు. అందుకని అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును
పాతది కాదండి, పాతది కాదు, పాతది కానే కాదు. పాత దాంట్లో పాపం ఉంది, పాత దాంట్లో రోతం ఉంది, పాత దాంట్లో శిక్ష ఉంది, పాత దాంట్లో ఇక మీదట ఏ శిక్ష విధి నీకు లేదు. కానీ నువ్వు మళ్ళీ పాత స్థితికి వెళ్తున్నావు చాలాసార్లు. అందుకని అంటాడు ముందుకు వెళ్ళాలి, గుమ్మమ్మ దాటాలి. ఏం దాటాలండి? ఏం దాటాలి? ఏం దాటాలి? సహనం కావాలి దేవుని దగ్గర. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో సంఘముతో ఆత్మ చెప్పు సంగతులను చెప్తూ ఆయన అంటాడు 2:3, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయ లేదని నేను ఎరుగుదని అంటాడు. నీకు ఆశ ఉంది, చాలా ఉన్నాయి ఇబ్బందులు, చాలా ఉన్నాయి కష్టాలు, అయినా నువ్వు నా కోసం ఉన్నావని తెలుసు, అయినను నీ మీద ఒక నింద మోపవలసి ఉందంటాడు. అయినను ఏందయ్య అంటే మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. చూడండి, దీపస్తంభముగా దేవుడు మనం చేసుకున్నాడు. అనేకులకు వెలిగివ్వాలి, అనేకులను ఆకర్షించాలి. ఇక్కడ అంటాడు 122వ కీర్తన, అనేకులను ఆకర్షించు బిడ్డగా నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకనే దావీదు అంటాడు, జనులు యెహోవా మందిరమునకు వెలుగు ఉన్నప్పుడు నాకెంతో. ఒక దీపస్తంభముగా ఉన్న వ్యక్తి మొదటి స్థితిని కోల్పోయాడంట. ఎలా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక తీర్మానంలో ఉన్నావు, నువ్వు పుట్టినరోజు ఒక తీర్మానంతో ఉన్నావు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినప్పుడు ఆ చెప్పకముందు ఒక తీర్మానంతో ఉన్నావు, ఒక దేవుడు వాక్యం నీతో మాట్లాడినప్పుడు మందిరంలో ఒక తీర్మానంతో ఉన్నావు. కానీ కాలము గడుస్తున్న కొద్ది 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోయే కొద్దీ ఇది తగ్గిపోతూ ఉంది. ముందేమో 9:30 ఆరాధనకు 9 గంటలకే వచ్చావు, ఈ 4వ రోజు వచ్చేసరికి 9:30 ఆరాధనకు 10:30కు వచ్చావు. ఏంటంటే పాటలే కదలేండి, పాటలు అంటే నీకు ఆటలా? మాటలు అంటేనేమో మైపు అనిపిస్తాయి. నేను జాగ్రత్త, ఎవరు నేను మోసం చేయాల, నీకే నువ్వు మోసంలో పడిపోయావు. మందిరం నిమిత్తం ప్రార్థన చేయమన్నాడు. అందుకని అంటాడు, నీ సహనాన్ని నేను తెలుసు, నీకు ఆశ ఉంది, ఓర్పు ఉంది, కానీ మొదట నీకున్న ఆశ ఆ సహనం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఏ ప్రజల మధ్య అయితే నిన్ను పెట్టానో ఆ ప్రజల మధ్య నువ్వు దిగజారిపోతున్నావు రోజు రోజుకి. ఇప్పుడు పొందు మానవ మనసు అంటే నమ్మాను కదా మళ్ళీ పాపంలోకి వెళ్ళమని కాదు, నమ్మకాన్ని వమ్ము చేశావు, విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయావు, విశ్వాసాన్ని దీపస్తంభం మారిపోతే ఉపయోగం ఏముందండి. అందుకని అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏంటండి. ఇంకా చాలా ఉంది కానీ ఇప్పుడు ఏం చెప్పట్లా. మందిరానికి రండి, వచ్చానండి, ఆన్లైన్లో ఇంతటికి చాలు. మందిరానికి వస్తుంటే వాక్యము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును. దేవుని కోసం ఎదురు చూపులో సమస్యలు పడిపోతే ఆయన లేవనెత్తాను. చదువుకున్నా కదా, లోకంలో కాదండి, లోకంలో అప్పులైపోయి, లోకంలో జబ్బులు తెచ్చుకొని, లోకంలో అందరి చేత నిందలు పడి, లోకంలో ఎన్ని చేసి దేవుడు నన్ను తప్పించట్లేదంటే ప్రభు అంటాడు, నమ్మకం నువ్వు నా దగ్గరికి రాకముందు ఇది చేసావు, తప్పించా, నా దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ ఇదే పొరుగు పరిగెత్తుతున్నావా, ఇక నీకు అలసట తీర్చును, ఆయాసమే. ఏముంటుంది? ఆయాసం. అయినను నీకుండిన మొదటి స్థితి. పిల్లరా, వాక్యాన్ని ఈరోజు ముగిస్తున్నాను. అలసిపోతున్నావా? సొమ్మసిల్లిపోతున్నావా? నీకు మందిరములో నీ మేలు చేత దేవుడు నిన్ను తృప్తిపరచాలనుకున్నాడు. మునుపు ఎరగని నూతనమైన స్థితిని నీకు ఇస్తానన్నాడు. దాంట్లో మీకు 2 చూపించి 6 ఉన్నాయి అక్కడ. చదువుకోండి. అందరూ చదువు వచ్చిన వాళ్ళు, అందరూ పెద్దవాళ్ళు, గొప్ప చదువులు చదివిన వాళ్ళు. చదువుకోండి. ఆనందం ఇస్తానన్నాడు, బలం ఇస్తానన్నాడు. నువ్వు ఉండే నమ్మకత్వాన్ని బట్టి బలాభివృద్ధి చేస్తానన్నాడు. బలం ఏమైందంట? అభివృద్ధి అయిందా, క్షీణించిపోయిందా? కాసేపు బాగుంటా, కాసేపు నీరసం ఉందంటారు. ఎవరి వల్ల? ఏదో నీ పరిస్థితి. బలం కావాలా వద్దా? ఆనందం కావాలా వద్దా? ప్రభు అంటున్నాడు, ఇది నా దినం, నన్ను ఆరాధించే దినం. రోజంతా నీది ఆయనది, నీదేమి లేదు ఇక్కడ. ఏంటి నీదంటూ ఏమీ లేదు. పాట పాడుకుంటే చాలదు. నాదంటూ ఏమీ లేదా అంటే చాలదు. రోజంతా ఎవరిదే? నిద్రపోయినా తప్పే.
నిద్రపోయినా తప్పే, నిద్రపోయినా తప్పే. మా బ్రదర్ ఒక ఆయన మా బ్యాచ్లో ఈరోజు గుంటూరు ఆరాధనలో ఈరోజు 3 రోజుల నుంచి చెప్తున్నాడు, పోస్టులు పెడుతున్నాడు. వాళ్ళ ఆరాధన అయిన తర్వాత 2 గంటలకు ఆరాధన అయిన తర్వాత పొన్నూరు బాపట్ల పత్రికా పరిచర్యకి రెడీగా ఉండాలి. ఎక్కడి నుంచి? మందిరంలో ఆరాధన అయిపోగానే 3 రోజుల ముందు ఆయన సిద్ధపడి ఉన్నాడు. అన్ని ట్రాక్లు బైబిల్ సిద్ధపరిచాడు. వచ్చే జనాలు సిద్ధపడాలి. లేదా నేను 6 గంటలకు ఆరాధన, 6 నుంచి 9 దాకా అయిపోయింది ఆయనకి. 9 గంటలకు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? 2 గంటల దాకా. నా బిడ్డలు లండన్లో ఒకటి ఉన్నాయి. బిడ్డ అంటే నా కూతుర్లు 2 ఉన్నారు లండన్లో, చదువుకోవడానికి పోయారు. నా దగ్గర దేవుని దయ వల్ల వాళ్ళు దాని ఆధారంలో బాప్టిజం తీసుకున్నారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ చెప్తుంటారు. తెలుగు స్టేట్లో ఉన్న రాజ్యవరపలు వాళ్ళు చెప్తుంటారు, అన్న ఆశి గారు ముందు రోజు మేము అటెండ్ కావాలి. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల దాకా స్ట్రీట్ మినిస్ట్రీ చేయాలి. 2 గంటలకు ఆరాధన కూర్చోవాలి. 6 గంటలకు ఆరాధన ఉండాలంతే. అంతేనా? నేను 2 గంటలకు గుడికి పోతాను, దేవుడికి పాటలు పాడతానంటే ఒప్పుకోరు. అక్కడ ఎన్ని గంటలకి? రోజంతా ఎవరిదండి? ఎవరిది? అంతే. రోజంతా నా పనులు చేసుకొని నేను ఆయనకి 1 గంట ఉంటాను, ఆఖరిలో పోతానంటే ప్రభు అంటాడు, ఈ బతుకంతా ఆఖరి బతుకు. ఏ బతుకో? ఆఖరి బతుకు. ఎట్టండితే అడుక్కునేది వాడు బతుకు. మిగిలితే పెడతాం. ఏ పెడతాం? ఏమంటే ఇలా ఒక్క ఆత్మ చాలు అంటాడు నీ ద్వారా దేవుడు. ఆ ఒక్క ఆత్మ గొప్ప ఎదగాలి. ఆ ఒక్క ఆత్మ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దైవజనులు ఎంతమందిని రక్షించే వారికి బాప్తిస్మాలు చెదిరి పెట్టారో వాళ్ళు దేశాల్లో అల్పుణ్ణి దుమ్ము ధూళి వంటి నా దగ్గరే కొంతమంది ఉన్నారట. ప్రపంచం మొత్తం వాళ్ళు ఇచ్చేది ఏం లేదు, అవసరంలా. వాళ్ళు అక్కడ సాక్ష్యాలే గొప్పవి. వాళ్ళ సాక్ష్యాలే గొప్పవి. వాళ్ళ లైవ్లు పెడుతుంటారు అప్పుడప్పుడు. పాష్ గారు చూడండి, ఈరోజు ఆరాధనలు ఇలా జరిగింది, చాలా అద్భుతమైన ఆరాధనలు జరిగినాయి మాకు. నీవు ఎవరికన్నా చెప్పగలిగావా? ఎప్పుడైనా దేవుని కోసం చేయగలిగావా? లేదు. పాటబడికి మాట్లాడుకుంటాం, దేవుని దొంగిలించేదారా దేవా దేవుని మోస. ఈ పాటబడి ఎవరు వినరు. వాళ్ళు ఏదో కొయ్యరోళ్ళు పాడుకుంటుంటారు. ఎందుకంటే అందరూ ఏషాపాల్లో ఉంటారు. ఏంది తీసి 5 రూపాయలు బిళ్ళ, ఇది 10 రూపాయల కాగితమా, నలిగి అది అడి తిప్పి సగం జేబులో తిరిగింది. అంతే కదా? జాగ్రత్త. ఎక్కడ పోయినా పాటల ఆంతర్యం ఉంది. ఇది కానుకల పాట, ముందు పాడు నువ్వు, కానుక నువ్వే. ఆరాధన ముందు పాడుకుంటే తప్పేంటి? వాక్యం మాట్లాడాలి కదా నీతో. జాగ్రత్త. దేవుని మందిరములో మేలుంది, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో సంతృప్తి ఉంది. మందిరానికి వెళ్తే ఇవి వస్తాయి. వీటి బాక్య రూపమును బలాభివృద్ధి చెందుట, ఆనందించుట. బలాభివృద్ధి చెందుట, ఆనందించుట. మాకు ఒక పెద్ద ఆయన మంచిగా నేర్పాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో 93వ సంవత్సరానికి మా అగస్టిన్ పాష్ గారు బెల్ టు బెండ్ యాక్షన్ ఏంటంటే, దేవుని మహాకృప వల్ల మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆరాధనకు అరగంట ముందు ఉంచేవాళ్ళు. అది ఆయన స్థిరపరిచాడు మా మనసులో. బెల్ట్ పోతే గంటకు ముందే గంట కొట్టక ముందే, మొదటి గంట పావు గంట ముందు కొడతారు. అది కొట్టక ముందే గుళ్ళో ఉండు, లేకపోతే నీ వల్ల సైతాన్ గడు పనిచేస్తాడు. మధ్యలో దూరటం, మధ్యలో వచ్చి కూర్చోవటం, మధ్యలో లేచిపోవటం లేదు. బెల్ట్ గంట మొదలుకొని నిన్ను మళ్ళా ఆశీర్వదించి పంపే వరకు నువ్వు మందిరంలోనే ఉండాలి. ఇది తృప్తి. ఉందా ఆమె? చాలామంది ఉన్నారు మందిరాల్లో. చూపిస్తారు చూడండి. ఈరోజు మన వాక్యం ఒకటి ఉంది అక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడుంది అన్నా గారు? ఎక్కడున్నారండి? సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు అనగానే ఎవరు గుర్తు రావాలి మనకి? అన్న గుర్తు రావాలి. అన్నగారు ఎక్కడున్నారు? మందిరంలోకి వెళ్ళాడు. అన్నగారి భర్త ఎక్కడున్నాడు? ఊరు చుట్టానికి పోతున్నాడు మందిరం వదిలిపెట్టి. ఆయనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు అందరూ వెళ్తున్నారు. ఈ మట్టికి మందిరంలోనే ఉంది. మందిరంలో ఉండి ప్రభువుకు ప్రార్థన చేస్తుంది. దానివల్ల ఆమెకేమొచ్చిందో చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగను. ఏ బలం అండి? కొంచెమా ఎక్కువ?
కొంచెమా ఎక్కువ? హద్దులు లేవు. అదే 84వ కీర్తనలో కూడా దావీదు అంది, మహాబలం ఎక్కడ దొరికింది? యెహోవా యందు దొరికిందా? నీకు ఇంట్లో దొరికిందా? నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను. పగవాడు ఉన్నాడు, పగవాడి ముందే దేవుడు నీతో పోరాడేవాడు ఉన్నాడు, ఓడిపోతాడు వాడిక. ఎప్పుడు? నువ్వు మందిరములో క్రమముగా ఉన్నప్పుడు. బెల్ట్ బెండెక్షన్ ఆది నుంచి జాగ్రత్త. యు ఆర్ ది డ్రైవర్ అండ్ గాడ్. ఎవరండి నువ్వు? డ్రైవర్ నువ్వే, గాడ్ నువ్వే. చెప్పా కదా, మొదటి దినం ఆయిందే, 7వ దినం ఆయిందే. సర్క్యులర్ సిస్టమ్. ఆది నువ్వే, మధ్యలో చాలా వస్తుంటాయి నాశనం చేసి. ఆది ఆయనే, ఆయనలో నువ్వు ఆది నుంచి అంతవరకు ఉన్నట్లయితే మహా ఆనందము, మహాబలము. మహా అంటే దానికి హద్దు లేదు ఇక. ఎంతో ఎంతో. అందుకోసం మందిరం. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావంటే నువ్వు మహాబలము పొందుకుంటావు. ఎప్పుడు? నువ్వు ఎంత వస్తే అంతే పొందుకుంటావు. ఆది నుంచి ఎంతవరకు ఉంటే, మేము ఇప్పుడు పెద్ద నాగేశ్వరి గారు నేర్పింది ఫాలో అవుతాం. చాలామంది తిట్టుకుంటుంటారు. తిట్టుకోలేదు, దేవజనుడి ద్వారా నాతో మాట్లాడాడు. ఆది నుంచి చాలామంది అంటుంటారు, పాష గారు పాటలు అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాం రండి ప్రసంగం చెప్పడానికి అంటారు. కాదు, ఎవడు అవసరంలా, మొదటి నేనే కావాలి. ఏం కావాలండి? మొదటి నా పోటీ. అది మేము నేర్చుకున్న పద్ధతి. నా పోటీ జీవ వాక్కును మాకు అందించాడు. మా పోటీ అది, పోటీ తత్వం మాకు. దేంట్లో? దేవుని ముందు ఉండటంలో, దేవుని దగ్గర క్రమం ఉండటంలో, దేవునితో అనుసంధానం ఉంటాం, అపవాదితో పోరాడటం ఉంటాం. ఎవరు లేకపోయినా పర్లా, అరగంట సేపు గంట పట్టిద్దండి పాటలు ఉన్నాయి. ఏమైతే దేవుని ఆరాధిస్తాను. ఎందుకు ఆరాధి? నీ పని అదే కదా. ఈరోజు దేవుని ఆరాధించడమే నీ పని, ఆయన్ని కనపరచడమే నీ పని, ఆయనతో మమేకమవటమే. కనుకనే అంటాడండి, మందిరానికి వెళ్ళండి, మందిరంలో వేడి పొందండి, మహాబలము, మహా సంతోషము. ఇదిగో హన్నా పొందుకుంది. ఒక బిడ్డ కాదు, 5గురు బిడ్డలు దేవుడి దగ్గర చూస్తాడు. ఎట్లాంటి బిడ్డలు అంటే భూమి ఉన్నంత కాలము ఆమె ప్రార్థన మందిరము గురించిన సాక్ష్యం. అదే అంటాడు, యెరూషలేము గురించి మీ ప్రార్థన మిమ్మల్ని ఏం చేసింది? లోకములో ఉన్నతముగా హెచ్చిస్తుంది. మందిరములోని మేలు, మందిరములోని సంపద. ఒక తీర్మానం చేసుకొని నువ్వు ఉండే పరిస్థితి. కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, వ్యక్తిగతమైన అవసరాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, తిట్టే జనాలు ఉంటారు, అడ్డంకులు చెప్పేవాళ్ళు ఉంటారు, అవమానాలు కలుగు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఇవ్వలేని దీవెన, మహాబలము, ఉన్నతమైన స్థితిని ఆ ప్రభువు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కావాలో వద్దో నువ్వు తీర్చుకో, ఉండాలో లేదో నువ్వు తెలుసుకో. నీ ఇష్టం మీద ప్రభువు చెప్పు. అంతే నిన్ను దీవిస్తాడు, అంతే నిన్ను బలపరుస్తాడు. తల వంచండి. నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించడానికి ఇది నీ రోజు కాదు, ఇది దేవుని రోజు. ఇది దేవుని రోజు. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండటానికి ఇది నీ శరీరం కాదు, దేవుడు నీకు ఇచ్చిన శరీరం. దేవునితో మమేకము. ప్రభు కృపను పొందుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన యొక్క సమయమును బట్టి ఉన్నానా మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని దర్శించుటకు నాయన మీరు మా ఎడలో చూపిన కృపను బట్టి ఉందనా. మీలో నాటబడిన బిడ్డలుగా, మీలో హెచ్చించబడిన బిడ్డలుగా మీ ద్వారా మేము పొందుకున్న భాగ్యమును బట్టి ఉందనా నాయన. మహాబలమును గొప్ప కీర్తిని మాకు ఇవ్వబోతున్నట్టు వందనా. మీరు ఇచ్చిన ఈ ధన్యతలన్నింటిని బట్టి స్తుతులు. ఈ దినమును పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, మేలులతో నింపమని, దివ్యమైన దీవెనలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవుళ్ళు మీకెల్లరకు ప్రభు రాక పర్యంతము మహాబలముతోను, ఆశీర్వదకరమైన ఆనందముతోను, పరిశుద్ధాత్మతోను, ప్రభు సకల సంపదలతోను, దీవెనలతోను, పరిశుద్ధాత్మ నడిపింపుతోను తోడై నడిపించును గాక. అందరికి వందనాలు.